సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఒక స్ట్రిప్ లైట్స్ని మనం ఇప్పుడు కనెక్ట్ చేసి ఒక వీడియోలో ఒక టీవీ కబోర్డ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కబోర్డ్స్లో మనం ఎక్కువగా స్ట్రిప్ లైట్స్ నెక్స్ట్ వచ్చేసి అండ్ సీలింగ్స్లో అయితే యూస్ చేస్తుంటాము. అలాగే ఈ యొక్క కనెక్టర్ ఏంటంటే ఏసీ టు డీసీ కన్వర్టర్ అనమాట. ఈ యొక్క స్ట్రిప్ పనిచేయాలంటే ఈ కన్వర్టర్ అనేది కంపల్సరీగా కావాలి. ఎందుకంటే ఏసీలో డైరెక్ట్గా అనేది స్ట్రిప్ వెలగదు, కాబట్టి డీసీ కరెంట్లో వెలగాలంటే వోల్టేజ్ అనేది డ్రాప్ చేసి మనకి డీసీగా కన్వర్ట్ చేసి ఆ యొక్క డీసీ కరెంట్లో ఆ స్ట్రిప్ అనేది వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో ఆ స్ట్రిప్ కనెక్ట్ చేసి మీకు ఎలా కనెక్ట్ చేయాలో అండ్ డీసీ టు ఏసీ ఎలా ఇవ్వాలనేది కూడా చూపిస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫస్ట్ అయితే మనకి ఫేస్ అండ్ న్యూట్రల్ వైర్స్ అయితే మనం తీసుకుంటాం కదా కబోర్డ్ దగ్గరికి. ఆ కబోర్డ్కి ఇచ్చిన వైర్స్ అన్ని మనం ఫేస్ అండ్ న్యూట్రల్ అయితే కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఎల్ అంటే ఫేస్ అనమాట, ఎన్ వచ్చేసి న్యూట్రల్. ఇది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అలాగే ఇటువైపు వచ్చేసి పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండింటికి మనకి సింబల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అలాగే మనం కనెక్ట్ చేయాలి. రివర్స్లో కనెక్ట్ చేస్తామంటే మనకి స్ట్రిప్ అనేది వెలగదు. అలాగే ఈ స్ట్రిప్ వచ్చేసి డైరెక్ట్గా మీరు అనేది ఏసీ ప్లగ్ పాయింట్లు అనేది పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్ట్రిప్ కొన్న లైట్స్ అన్నీ పేలిపోవడం లాంటిది, స్ట్రిప్ మొత్తం పనిచేయకపోవడం అంటే జరుగుతుంది. కాబట్టి కనెక్టర్ అనేది యూస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. స్ట్రిప్ అనేది డైరెక్ట్గా అనేది పనిచేయదు. అలాగే మొత్తం స్ట్రిప్ అయితే మనం టీవీ కబోర్డ్ చుట్టూ అయితే అంటించడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ స్ట్రిప్ కలర్ వచ్చేసి గోల్డ్ అనమాట. అలాగే మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, స్ట్రిప్ అయితే కంప్లీట్గా అయితే మనం కబోర్డ్ చుట్టూ అయితే అంటించేసాము. అంటే ఇలాగ ప్రాపర్గా దాని బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్ తీసినట్టయితే మనకి మొత్తం స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, లైటింగ్ అయితే మొత్తం గోల్డ్ సైడ్ అయితే వచ్చింది. ఇలా మనకి పర్ఫెక్ట్గా రావాలంటే స్ట్రిప్ అనేది మనం ఇలాగే కనెక్ట్ చేసుకోవాలి నీట్గా. మీరు అన్ని స్ట్రిప్స్ కనెక్ట్ చేసినా సరే మనం నీట్గా అనేది కనెక్ట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అనేది వెళ్ళడం జరుగుతుంది. అలాగే పైన వచ్చేసి స్పాట్ లైట్స్ కూడా పెట్టడం జరిగింది. అవి కూడా ఒకసారి ఆన్ చేస్తాను చూడండి. మనకి ప్లగ్ పాయింట్ వచ్చేసి టీవీ కబోర్డ్లో కింద ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి పైన అన్ని వైర్స్ కనిపిస్తాయి కాబట్టి. చూస్తున్నారు కదా, ముందు కూడా స్పాట్ లైట్స్ కూడా 3 కలర్స్ అయితే గోల్డ్ కలర్లో ఇవ్వడం జరిగింది. అందుకే మీకు పెద్దగా డిఫరెన్స్ తెలియట్లేదు కలర్లో. కాబట్టి ఈ యొక్క స్ట్రిప్ లైట్ అయితే మీకు ఎలా కనెక్ట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఈ లైటింగ్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, కబోర్డ్ యొక్క లైటింగ్స్. అలాగే మీకు రీసెంట్గా వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా, అమెజాన్ ఇటువంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ నుంచి వచ్చే ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ వచ్చి ఫెస్టివల్స్ ఆఫర్స్ అన్నీ కూడా మన ఒక టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు డైరెక్ట్గానే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి మీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు బై చేయొచ్చు. అలాగే మీకు వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. Have a nice day.